రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ హామీలు పక్కన పెట్టిందని ఆరోపించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు రైతులంతా సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి అనే ఒక నక్క మొత్తం రాష్ట్రం అంతా తిరిగి అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు ఉరుకుండ్రి, మీరు రుణం తెచ్చుకోండి, 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, సంతకం పెడతా. ఏది పోయిన డిసెంబర్ 9 2023 అది పోయింది. సంవత్సరం దాటింది, ఈ డిసెంబర్ 9 కూడా పోయింది. అయిందా రుణమాఫీ? ఖచ్చితంగా ఢిల్లీలో పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం. రాజ్యసభలో కూడా మన గొంతు విప్పుతాం. మిగతా వాళ్ళు కలిసి రాకపోవచ్చు గాక, బీజేపీ వాళ్ళు మాట్లాడరు, ఇంకొకడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు ఎవడు మాట్లాడాడు, ఎవరు మాట్లాడరు. ఎవరు మాట్లాడకపోయినా తప్పకుండా కేసీఆర్ గారి దండుగా, కేసీఆర్ గారి దళంగా, తెలంగాణ గలంగా మనమే మాట్లాడతాం, మనమే కొట్లాడతాం. ఇక్కడ లగచర్ల బిడ్డలకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి, నేను కొడంగల్లో పరిశ్రమలు పెడుతుంటే మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది అని మాట్లాడుతున్నాడు. ఇలా కొడంగల్ భూములు ఎవరి కోసమో మీకు ఎరికే కదా. అదాని కోసం అల్లుని కోసం తీసుకుంటున్నాడు. అదాని కోసం అల్లుడి కోసం తీసుకుంటా ఉన్నాడు. అదాని సిమెంట్ ప్లాంట్ పెడతాడట, అల్లుడు ఫార్మా కంపెనీ పెడతాడట అక్కడ. నేను అందుకే మీకు నేను విజ్ఞప్తి చేసేది, తిరుపతి రెడ్డి వచ్చినా కాంగ్రెస్ వాడు ఎవడొచ్చినా వాళ్ళకు ఒక్కటే చెప్పండి, పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఇస్తా అంటున్నావు కదా, బాగా ప్రేమ ఉంది కొడంగల్ మీద అంటున్నావు కదా, మరి నీకు నీ సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డిది కొడంగల్ కాదు, అక్కడ అచ్చంపేట, కల్వకుర్తి, ఆ ప్రాంతం కల్వకుర్తి తాలూకా. అంటే నీకు ఎవరు ఖిలాఫ్? ఆఖరికి పాపం కానీ ఇది ఏం తప్ప, ఇంకా యాక్టరు, సినిమా యాక్టరు, ఈయన పేరు మర్చిపోయాడు. ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా, మనకి ఆయన ఎక్కడో తలిగింది. అయితే నేనేమంటున్నా, గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక గట్ల తయారైండు మన చిట్టినాయుడు.